Hello, I'm Dr. Padmaja Reddy, skin doctor. Today our topic is on psoriasis flare. అంటే చలికాలంలో సోరియాసిస్ ఏమవుతుంది? యూజువల్గా సోరియాసిస్ పెరుగుతుందండి. సో అందుకు మనం భయపడాల్సిన అవసరమే లేదు. మనకు ఆల్రెడీ సోరియాసిస్ ఉంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ బాగా తగ్గిపోతే మళ్ళీ వస్తుందా? వస్తే ఏం చేయాలి? వచ్చి పెరిగిన తర్వాత ఏం చేయాలి? అలా కాకుండా ఆల్రెడీ ఉంటే పాత మందులు ఏం వాడుతున్నాం, ఇప్పుడు వస్తే ఏం చేయాలి అనే దాని మీద మనం నియర్ బై స్కిన్ డాక్టర్ని కలిస్తే తప్పకుండా మనకు సజెషన్ ఇస్తారు. అండ్ చాలామంది చేసే తప్పు ఏంటంటే పెరిగిన తర్వాత వస్తారు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా హై డోస్ ఇవ్వాలి. అలా కాకుండా ముందే వస్తే మనం లో డోస్తో ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఇది ఎప్పుడూ వస్తుంటుంది, ఎన్నిసార్లు మేము మందులు వాడాలి, ఇంకా ఎంత వాడాలి అని చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. ఓకే, వి యాక్సెప్ట్ ఇట్. బట్ దాన్ని ఏం చేయాలి? ఉన్న జబ్బును మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి. దాన్ని చిన్నగా ఉన్నప్పుడు చిన్నగానే మనం మందులు వాడితే పూర్తిగా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని తెలియకుండా ఈ మందులు, ఆ మందులు, చెట్ల మందులు అలా వాడి చాలామంది దాన్ని పెద్దగా చేసుకొని బయటకొస్తే ఇంకా తగ్గిపోతుందని ఒక చిన్న అపోహతో దాన్ని ఇంకా పెంచి పెద్ద చేసి లేట్గా వస్తే ఏ డాక్టర్ అయినా ఖచ్చితంగా వీ హ్యావ్ టు గివ్ ఏ హయ్యర్ డోస్. మంచి డాక్టర్ని చూసి సెలెక్ట్ చేసుకొని ఇయర్లీ వన్స్ మనకు నిజంగా ఫ్లేర్ అప్ ఉంటే చిన్న డోస్ వాడి అప్పటికప్పుడు తగ్గిపోయేలా చూసుకోవడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో సీ ద రైట్ డాక్టర్ ఫర్ psoriasis. Thank you.